అందరికీ నమస్కారం. అమ్మ పేరు మీద మనం ఒక చెట్టు పెంచాలి అని ప్రధానమంత్రి గారు పిలుపునివ్వడం జరిగింది. దేశంలో ఈరోజు అనేక రకాల మార్పుల కారణంగా పర్యావరణం దెబ్బతింటా ఉంది, గ్రీనరీ దెబ్బతింటా ఉంది. ఈరోజు వాతావరణ సమతుల్యం ఉండడం లేదు, అనేక రకాల ప్రకృతి వైపరీత్యాలు వస్తూ ఉన్నాయి. దీనికి ప్రధానమైనటువంటి కారణము దేశంలో అడవులు తగ్గిపోతూ ఉన్నాయి, గ్రీనరీ తగ్గిపోతూ ఉంది. గ్రామాల నుంచి ప్రజలందరూ కూడా పట్టణ ప్రాంతాలకు రావడంతో పట్టణ ప్రాంతాల్లో కూడా మరి కాంక్రీట్ జంగల్గా మారిపోతూ ఉన్నాయి. కాబట్టి ఈ పరిస్థితుల్లో దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ముందుకొచ్చి ఈ యొక్క చెట్లు పెంచేటువంటి కార్యక్రమం చేపట్టాలని ప్రధానమంత్రి గారు పిలుపునిచ్చారు. అందులో అమ్మ పేరు మీద చెట్టు పెట్టాలని. ఎందుకంటే ఈ సమాజంలో అమ్మకు మించినటువంటి మరేమీ లేదు. 9 మాసాలు మోసి జన్మనిచ్చినటువంటి తల్లి పెంచి పెద్ద చేస్తుంది. కాబట్టి అమ్మ పేరు మీద ఒక చెట్టు పెంచాలి అని చెప్పి ప్రధానమంత్రి గారు పిలుపునిచ్చారు. అంతేకాకుండా ఈ యొక్క దేశాన్ని కూడా మనం భారత మాతతో పోలుస్తాం, ఈ భూమిని కూడా భూమాతతో పోలుస్తాం. కాబట్టి భూమాతను కూడా ఒక తల్లిగా మనం భావించి మరి భూమాత పేరు మీద కూడా ఒక చెట్టు పెట్టాలని మరి ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఢిల్లీలో కూడా అనేక ప్రాంతాల్లో కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు ఈ యొక్క మరి చెట్టు పెట్టేటువంటి కార్యక్రమం ఈరోజు ప్రారంభించారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ప్రారంభమైనప్పుడు కూడా ఈరోజు సమాజం అంతా కూడా దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో ముందుకు రావాలని మరి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా తప్పకుండా ఈ యొక్క తల్లి పేరు మీద మీకు నచ్చిన ప్రాంతంలో మీ సొంత భూమిలో కానీ, బావి దగ్గర కానీ, మీ ఇంటి ప్రాంగణంలో కానీ ఎక్కడ వీలైతే అక్కడ మీకు చెట్టు రక్షించడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతంలో చెట్లు పెంచి మరి ఈ పర్యావరణాన్ని పరిరక్షించాల్సిందిగా అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దానికోసమే ఈ వర్షాకాలంలో ప్రతి ఒక్కరు కూడా ఒక చెట్టు పెంచాల్సిందిగా మనవి కోరుస్తున్నాను.